తీసుకోబోతోంది. సో అశ్వరావుపేట ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సో ఇంకా కొనసాగుతున్న రిజల్ట్ సంబంధించి సో మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సో పెద్ద ఎత్తున నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ అభ్యర్థుల హవా కనబడుతోంది. సో రెండు చోట్ల కూడా బీజేపీ లీడ్ కొనసాగిస్తోంది. రామగుండం, మంచిర్యాల, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం దగ్గర కొంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనబడుతోంది. ఇక మూడో వార్డులో బీజేపీ బీఆర్ఎస్ సరిసమానమైన ఓటు రావడంతో టాస్ వేసి బీఆర్ఎస్ అభ్యర్థి కన్ఫర్మ్ చేస్తారట దుబ్బాకలోని మూడో వార్డులో ఇద్దరికి సరిసమానమైనటువంటి ఓటింగే వచ్చింది బీఆర్ఎస్ బీజేపీకి. దీంతో అక్కడ టాస్ వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఎల్లవ్వ అనేటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆ దుబ్బాకలోని మూడో వార్డులో గెలుపొందడం జరిగింది. సో కొన్ని చోట్ల ఇంకా సిచ్యువేషన్స్ మారుతూ ఉన్నాయి. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ జిల్లాల వారీగా రైట్ కొడంగల్ నుంచి ఇంకో అప్డేట్ వస్తోంది ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి. సో కొడంగల్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కొడంగల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలుపొందింది. ఓ స్థానంలో బీఆర్ఎస్, మరో స్థానంలో ఎంఐఎం. సో కొడంగల్లో బీజేపీ లేనేలేదు. 12 స్థానాల్లో ఉంటే 10 స్థానాల్లో కాంగ్రెస్. సో 10 స్థానాల్లో కాంగ్రెస్ కొనసాగుతోంది. అటు ఒక స్థానంలో బీజేపీ, ఒక స్థానంలో బీఆర్ఎస్, ఇంకో స్థానంలో ఎంఐఎం. సో కొడంగల్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో కొడంగల్ నియోజకవర్గంలో డెఫినెట్గా ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి 100% 100కి 100 రేట్ రావాల్సింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 1, ఎంఐఎం 1 అని అంటే ఇది ఎలా చూడాలి మాట్లాడదాం. మనతో పాటుగా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు కూడా జాయిన్ అయ్యారు. అంతకంటే ముందు గెస్ట్లు కూడా ఉన్నారు. సో అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ మీకు బీజేపీ ఏం లేదు కొడంగల్లో. అక్కడ మీరు రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీని గెలిపించుకున్నారు, బీజేపీ ఎంపీ గెలిచారు. కానీ కొడంగల్ విషయానికి వస్తే ఎంఐఎం గెలిచింది కానీ బీజేపీకి ఎటువంటి ప్రాధాన్యత లేదు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి మున్సిపాలిటీలో. అంగ్లీలో ఉన్నాడా ఆదిత్య? శ్రీనివాస్ గారు మీరే. గెలుస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. రైట్. సో కంటిన్యూ అవుతూనే డిస్కషన్స్లో చాలామంది గెస్టులు జాయిన్ అవుతున్నారు. సో కొడంగల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కొడంగల్లో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మ్యాజిక్ ఫిగర్, 10 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 ఎంఐఎం. సో దీన్ని డెఫినెట్గా ముఖ్యమంత్రి దాంట్లో 100కి 100% రేట్ రావాల్సి ఉంటుంది కదా. జనరల్గా ముఖ్యమంత్రి దాంట్లో 100కి 100% రేటింగ్ రావాల్సిన దగ్గర ఈ రకమైన రిజల్ట్ని ఎలా చూస్తారో చూడాలి. సో ప్రజెంట్ ఓ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, మరో స్థానంలో ఎంఐఎం గెలుపొందింది కొడంగల్లో. సో ఒకసారి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉందనంటే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో భూత్పూర్లో కాంగ్రెస్ గెలిచింది, దేవరకద్రలో కాంగ్రెస్ గెలిచింది, ఐజాలో బీఆర్ఎస్ గెలిచింది, వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. ఇప్పుడు కొడంగల్కి సంబంధించి చూస్తే కొడంగల్లో కాంగ్రెస్ గెలిచింది కానీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ముఖ్యమంత్రి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యర్థిని గెలిపించుకోగలిగిందని అంటే డెఫినెట్గా కొంత టిపికల్ సిచ్యువేషన్ చూడాలి. సో మౌలి గారు జాయిన్ అవుతున్నారు. సార్, ఇక్కడ కొడంగల్ మున్సిపాలిటీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తే ఆయన మొన్న ఓటు కూడా వేసి వచ్చారు అదే మున్సిపాలిటీలో. ఇక్కడ 12 సీట్లు ఉంటే 100కి 100% రేటింగ్ అనుకున్నాం. కానీ 10 కాంగ్రెస్, 1 ఎంఐఎం, 1 బీఆర్ఎస్. ఎలా చూడాలి దీన్ని? ముఖ్యమంత్రి సక్సెస్గా చూడాలా? డెఫినెట్గా 12లో 10 అనేది చాలా ఫెనామినల్ నంబరు. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నారు 100% రావాలి కదా, ఒక సీట్ అయినా ఎట్లా వెళ్ళింది, 2 సీట్లైనా వేరే పార్టీలకు ఎట్లా వెళ్ళినాయని. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ 0 కాదు. నిజానికి అక్కడ పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అక్కడ చాలా పవర్ఫుల్ నాయకుడు, అంతకుముందు అక్కడ ఎమ్మెల్యే కూడా చేసిన నాయకుడు కాబట్టి చాలా బలమైన నాయకుడిగా చెప్పాలి పట్నం నరేందర్ రెడ్డిని. నిజానికి వాళ్ళు కొడంగల్కి సంబంధించి బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకోలేదు, మున్సిపాలిటీ గెలుస్తామని వాళ్ళ ఆశ పడలేదు. కానీ ఇంతకంటే ఎక్కువ నంబర్సే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కనీసం 3 వార్డులో అయినా కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. అయితే వాళ్ళు 1 గెలవటం కూడా నిజానికి వాళ్ళ దృష్టిలో చూస్తే అది తక్కువ నంబరే గెలిచినట్లు లెక్క. పట్నం నరేందర్ రెడ్డి చాలా ముఖ్యమైన నాయకుడు, గతంలో అక్కడ విజయం సాధించి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేసిన నాయకుడు కాబట్టి ఇది ఆశ్చర్యమేం లేదు. బీఆర్ఎస్ 1 గెలవటం కానీ ఎంఐఎం 1 గెలవటం కానీ. ఎంఐఎంకి అయితే అక్కడ ఫిక్స్డ్ ఓటర్ టర్న్అవుట్ ఉంది, ఓటర్ స్ట్రెంత్ వాళ్ళకు ఉంది కాబట్టి ఎంఐఎం గెలుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ 1 గెలవటంలో ఆశ్చర్యం ఏం లేదు. అయినా కూడా ఇది ఒక రకంగా కోడంగల్లో కాంగ్రెస్కి ఘన విజయంగానే చెప్పాలి. ఎందుకంటే అక్కడ కోడంగల్ అనేది ఒకప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గెలిపించుకున్న ప్రాంతం, అది నియోజకవర్గం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రకంగా చూసినప్పుడు పట్నం నరేందర్ రెడ్డికి ఉన్న బలంతో చూసినప్పుడు 10
గెలవటం అనేది చాలా పెద్ద ఘన విజయంగానే చూడాలి కోడంగల్లో. రైట్. సో డెఫినెట్గా అక్కడ పట్టు నరేందర్ రెడ్డి ఉండొచ్చు, తర్వాత ఏం జరగవచ్చు అంటే ఏం ఇంపాక్ట్ చూపించింది అనుకోవాలా ఒక్కదానికైనా కూడా. అంటే ముఖ్యమంత్రి దానికి సంబంధించింది కదా, ముఖ్యమంత్రి 100కి 100% రేట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఏ ఇంపాక్ట్ చూపించింది అనుకోవాలి సార్? అదే చెప్తున్నాను కదా, అక్కడ కోడంగల్ అనేది బీఆర్ఎస్ కూడా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి అక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేయటం కాదు, నిజానికి అక్కడ వాళ్ళకు కోడంగల్ గెలుస్తామని నమ్మకం లేకపోయినా రేవంత్ రెడ్డి బలాన్ని తగ్గించాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి బలం కన్నా బీఆర్ఎస్ బలంగా ఉందనే ఉద్దేశంతో అక్కడ స్థానిక నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం చాలా గట్టిగా కృషి చేసింది. ముఖ్యంగా నరేందర్ రెడ్డి అయితే దాదాపు ఒక నెల రోజుల నుంచి అక్కడే మకాం వేసి చాలా ఇంటింటికి వెళ్ళి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయనకు సొంతంగా కూడా ఒక ఓటు బ్యాంక్ ఉంది, ఆయన కావాల్సిన స్నేహితులు బంధువులు ఆయన ఒక కొన్ని చాలా ప్రాంతాలు ఆయనకు స్ట్రాంగ్ హోల్డ్స్గా ఉన్నాయి. అక్కడే ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నారు, అప్పుడు చాలా కార్యక్రమాలకు వెళ్తుంటారు, చాలా పండుగలకు వెళ్తుంటారు, అక్కడ ఆయన చదువుకున్న స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వెళ్ళి వస్తుంటారు. కానీ ఎంతైనా అక్కడ నరేందర్ రెడ్డి స్థానికంగానే ఉంటూ చాలా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చాలా కాలంగా అక్కడ పనిచేస్తూ వస్తున్నారు. ఆ రకంగా చూస్తే బీఆర్ఎస్కి ఇంకా 1-2 స్థానాలు రావాల్సిన స్థానాలే తగ్గిపోయినాయి అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్కి ఒక స్థానం రావడం అనేది చాలా సమంజసంగానే ఉంటుంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి కూడా అక్కడ చాలా బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఆయన కూడా అంత బలమైన నాయకుడిని ఫేస్ చేసి కూడా కాంగ్రెస్ 10 స్థానాలు గెలవటం అనేది చాలా గొప్ప విషయంగానే చూడాలి మనోజ్. రైట్. ఒక బ్రేకింగ్ వస్తుంది సార్. కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి హస్తం జోరు కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం